ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీ రోజు రోజుకు విచ్చలవిడిగా తయారవుతున్న పరిస్థితి నెలకొంది. నిజామాబాద్ జిల్లాలో ఒక పేషెంట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంటే వారికి సుమారు 4 నుంచి 5 లక్షల రూపాయలు బిల్లులు వసూలు చేస్తున్న పరిస్థితి. ఓ హాస్పిటల్లో అయితే ఏదైతే కంపౌండరే రిస్ట్రిప్షన్ రాస్తున్న పరిస్థితి నెలకొంది. మరో హాస్పిటల్లో కంపౌండరే చికిత్స పొందుతూ రెడ్ హ్యాండెడ్గా దొరికిన పరిస్థితి. నిజామాబాద్ జిల్లాలో రోజు రోజుకు ప్రైవేట్ ఆసుపత్రులపైన అధికారుల నిఘా కరువైందనే చెప్పొచ్చు. జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే వందల కొద్దీ ఆసుపత్రులు పుట్టుకొస్తున్న పరిస్థితి నెలకొంది. ఓవైపు ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న ప్రైవేటు ఆసుపత్రులు నడుపుతున్న వైద్య అధికారులు దీనికి అంతటికి సంబంధించి ప్రైవేటులో ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్లుగా డాక్టర్లుగా ఉన్న వ్యక్తులు ఎక్కడ కూడా ప్రైవేటుగా వైద్యం నిర్వహించరాదని చెప్పి జీవో ఉన్నప్పటికీ కూడా నిజామాబాద్ జిల్లాలో ప్రైవేటు ఆసుపత్రులు విచ్చలవిడిగా నడుపుతున్న పరిస్థితి నెలకొంది. మరోవైపు ప్రైవేట్ ఆసుపత్రులకు పూర్తిగా పేషెంట్లు రావాలంటే మొత్తంగా గ్రామీణ స్థాయిలో పూర్తిగా కంపౌండర్లకు దాంతోపాటు ఆర్ఎంపీ పిఎంపీ డాక్టర్లకు కమిషన్లు ఇస్తూ వారిని రోజువారీగా ఆసుపత్రులకు తీసుకొచ్చి పిండి చేస్తున్న పరిస్థితి నెలకొంది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఆసుపత్రులలో వైద్యం చేయించుకోవాలంటే భయపడుతున్న పరిస్థితి నెలకొంది. మరోవైపు ఈ ఆసుపత్రుల్లో చికిత్సలు అందించాలంటే దానికి సంబంధించి ఏదైతే స్కానింగ్ సెంటర్లు ఉన్నాయి ఆ స్కానింగ్ సెంటర్లు ఎక్కడ కూడా సరైన నిపుణులు లేకపోవడం, పూర్తి స్థాయిలో వారికి చెప్పిందే విధంగా స్కానింగ్ సెంటర్లు డబ్బులు దండుకుంటున్న పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ ఆసుపత్రిలో టీ హబ్ ఉన్నప్పటికీ కూడా 14 రకాల వైద్య సేవలు ఉన్నప్పటికీ కూడా ప్రైవేటు వైపు డాక్టర్లు మొగ్గు చూపిస్తున్న పరిస్థితి నెలకొంది. దీనికి అందరికీ సంబంధించి ఓవైపు ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని చెప్పి ప్రభుత్వం చెప్తున్నప్పటికీ కూడా ప్రభుత్వ వైద్య అధికారులుగా ఉన్నప్పుడు వారందరూ కూడా ప్రైవేటు ఆసుపత్రి ఎక్కడైతే ప్రభుత్వ ఆసుపత్రిలో అదే వైద్యం అందిస్తారు, కానీ ప్రభుత్వ ఆసుపత్రిలో అందించే వైద్యము అక్కడ 1 గంట 2 గంటల పాటు ఉద్యోగం చేస్తూ పూర్తి స్థాయిలో వారి ప్రైవేటు వైద్యం వైపే మొగ్గు చూపుతున్న పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులకు పూర్తి స్థాయిలో వైద్యం అందించడంలో వైద్య డాక్టర్లు విఫలమయ్యారు. అందుకే వారి సొంత డబ్బులు సంపాదన నేపథ్యంలో వారు ప్రైవేట్ ఆసుపత్రులు పెట్టుకొని వారు చికిత్సలు అందిస్తున్న పరిస్థితి నెలకొంది. ఇంకోవైపు ఎంఆర్ఐ స్కానింగ్లు అంటూ స్కానింగ్లు అంటూ ల్యాబ్ టెస్టులు అంటూ కూడా ప్రజల వైపు పిండి చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఏదైతే ప్రైవేట్ ఆసుపత్రుల్లో అత్యధికంగా డబ్బులు గుంజుతున్న పరిస్థితి జిల్లా వైద్య అధికారులకు సమాచారం ఇచ్చినప్పటికీ కూడా అడపాదడపా తనిఖీలు చేస్తూ వారికి పూర్తి స్థాయిలో ఆ ఆసుపత్రులపైన ఏదైతే నిఘా కరువైంది దానికి అందరికి సంబంధించి ఆ ఆసుపత్రిలో ఎంక్వైరీ ఎంతవరకు వచ్చిందనే కోణంలో కూడా పూర్తి స్థాయిలో అధికారులు ఇంతవరకు కూడా 2 నెలలు దాటింది. ఇంతవరకు కూడా ఆ ఎంక్వైరీ ఏమైంది, దానికి సంబంధించిన వాటిపైన చర్యలు ఏమయ్యాయనే కోణంలో కూడా జిల్లా వైద్యాధికారులు పూర్తి స్థాయిలో చెప్పకపోవడం, జిల్లాకు సంబంధించిన ఏదైతే జిల్లా కలెక్టర్ కూడా దీనిపైన నిఘా లేకపోవడం, పూర్తి స్థాయిలో ఈ ప్రైవేటు ఆసుపత్రులపైన రోజు రోజుకు నిఘా కరువైందనే చెప్పచ్చు. రోజు రోజుకు ప్రజలను పిండి చేస్తున్న ప్రైవేటు వైద్యులపై ప్రైవేటు ఆసుపత్రులపైన పూర్తిగా చర్యలు కరువయ్యాయి. రానున్న రోజుల్లో ప్రజలు ప్రైవేటు వైద్యం వైపు వెళ్ళాలంటే తడిసి మోపెడవుతుంది. ఒక్కో పేషెంట్కు 4 నుంచి 5 లక్షల వరకు గుంజుతున్న పరిస్థితి నెలకొంది. దానికి అంతటికి సంబంధించి మరోవైపు పిఎంపీలకు ఆర్ఎంపీలకు ఇక్కడికి పేషెంట్లు తీస్తే 50% నుండి 60% వరకు కమిషన్లు ఇస్తూ వారిని విదేశాలకు ఇతర రాష్ట్రాలకు టూరిజం పేరుతో పంపుతున్న పరిస్థితులను దీనిపైన కఠిన చర్యలు తీసుకోవాలని ఎంతోమంది ప్రజా సంఘాలు కోరుతున్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ప్రైవేటు వైద్యంపై నిఘా కరువైందనే చెప్పచ్చు. రాష్ట్ర బహుజన లెఫ్ట్ పార్టీ అధ్యక్షులు దండి వెంకటన్నారు నిజామాబాద్ జిల్లాలో పూర్తిగా ప్రైవేట్ ఆసుపత్రులు రోజుకొకటి విచ్చలవిడిగా పుట్టుకొస్తున్న పరిస్థితి. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్ ఆసుపత్రులపై ప్రభుత్వ అధికారుల నియంత్రణ కరువైందని ఎక్కడ కూడా దానికి అంతకు సంబంధించి దోపిడీ ఆగడం లేదు. ఓవైపు కంపౌండర్లే చికిత్స చేస్తున్న పరిస్థితి. దానిపై ఏమన్నా అంటే ఈరోజు నిజామాబాదే కాదు రాష్ట్ర వ్యాప్తంగా అదే పరిస్థితి ఉంది. ఇవాళ ప్రైవేట్ హాస్పిటల్లోకి వెళ్తే సాధారణమైనటువంటి మరి డెలివరీకి వెళ్ళినా లేదా ఇంకొక సమస్యకి వెళ్ళినా మినిమం 1-2 లక్షల రూపాయలు మరి వేస్తూ ఉన్నారు. ఇవాళ ఏదైనా హార్ట్ పేషెంట్ వెళ్ళినా 5 నుంచి 10 లక్షల రూపాయలు. ఇక అక్కడ వైద్యం అందుతుందా? రెండోది ఎవరైతే ఈ కంపౌండర్స్ కానీ
లేదా డాక్టర్లు లేకపోయినా అక్కడున్న సిబ్బందితో ట్రీట్మెంట్ కానీ కొన్ని సందర్భాలలో ఆ కేసులు వికటించి కొంతమంది చనిపోయిన విషయాలు కూడా మనం చూసాం. అయితే గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేసేటువంటి డాక్టర్లు ప్రైవేటు మరి ప్రాక్టీస్ చేయకూడదు అనేది ఒక నిబంధన ఉంది. కానీ ఇవాళ మీరు చూస్తూ ఉంటే ఖలీల్వాడిలో ఇక్కడ ఎవరైతే ప్రొఫెసర్లుగా మెడికల్ కాలేజీలో కానీ గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ పనిచేస్తున్న వాళ్ళు బాజాబ్తా హాస్పిటల్స్ పెట్టుకొని ప్రైవేట్ హాస్పిటల్స్ అక్కడ వాళ్ళు ఏమేమి చేస్తారో గవర్నమెంట్ హాస్పిటల్లో ఎలాంటి స్పెషలిస్ట్లో అక్కడ పెడతా ఉన్నారు. దీని మీద ఇది అందరికీ తెలియదా? కలెక్టర్ గారికి తెలియదా? లేదా మెడికల్ అండ్ హెల్త్కి సంబంధించినటువంటి వైద్య శాఖ అధికారులకు తెలియదా? ప్రభుత్వానికి తెలియదా? ఇంటెలిజెన్సీ వాళ్ళకి తెలియదా? ఎక్కడో చిన్న ధర్నా చేస్తే ఇంటెలిజెన్సీ వాళ్ళు, జిల్లా ఇంటెలిజెన్సీ, ఆ స్థానిక పోలీస్ స్టేషన్ ఇంటెలిజెన్సీ, రాష్ట్ర ఇంటెలిజెన్సీ, కేంద్ర ఇంటెలిజెన్సీలు పనిచేసి అధికారులకు రిపోర్ట్ ఇస్తారు. ఇంత దుర్మార్గం రోజుకి కొన్ని కోట్ల రూపాయలు ప్రజల నుంచి దోపిడీ జరుగుతూ ఉంది. ప్రైవేట్ హాస్పిటల్స్ అవసరం లేకున్నా కొన్ని హాస్పిటల్స్ నేను చూస్తుంటా 5 లక్షల బిల్లు ఇస్తారు. ఆ ప్రజలు మా దగ్గరికి వస్తే మేము పోయి మాట్లాడితే ₹1,00,000 అయిపోతుంది. అంటే 5 లక్షలు వేసిన బిల్లు ఎక్కడ, ₹1,00,000 తీసుకొని 4 లక్షలు ఎందుకు వదిలేస్తున్నారంటే ఆ 5 లక్షల రూపాయలు అనేది 4 లక్షల రూపాయలు వీళ్ళు అదనంగా వేస్తున్నారు, దోపిడీ చేస్తున్నారు. ఇవల్ల ఇదే సంఘటన హైదరాబాదులో అయితే అసలు ఎవడు పట్టించుకునే వాళ్ళు లేడు. వాళ్ళకి అసలు ఇవాళ పెద్ద పెద్ద మరి కార్పొరేట్ హాస్పిటళ్ళల్లో మినిమం 20 నుంచి 25 లక్షలు ఇట్లాంటి పరిస్థితి ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వము ఇవాళ జిల్లా హెడ్ క్వార్టర్, ఇలా నిజామాబాద్ జిల్లాని మనము ఒక ఎగ్జాంపుల్గా చూస్తున్నాం. అట్లా ప్రతి జిల్లాలో ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి ఒక మానవ అవయవాలతో వ్యాపారం చేసినట్టు. ఎందుకంటే వాళ్ళకి మనిషి రక్తాన్ని కోసి వాళ్ళు ప్రతిదీ కూడా ఎక్స్రే అంటారు. ప్రధాన కారణం ఏంటంటే పిఎంపీలకు ఆర్ఎంపీలకు 50 నుంచి 60% కమిషన్లు ఇచ్చే దీనికి అంతటికి కూడా 4 లక్షలు 5 లక్షలు బిల్లు వేయడానికి ప్రధాన కారణం అంటారు. 100%. ఎందుకంటే ఇవాళ గ్రామాల్లో ఒక చిన్న వచ్చిందంటే డాక్టర్లకు 60%. ఆశ్చర్యపోతాం మనం. మీరు చెప్పింది వాస్తవం. 60%, 50%, 40%. ఇక ఇంతకంటే దుర్మార్గం ఏముంటుంది చెప్పండి. ఇవాళ వీళ్ళు 60%, 40% కాంపౌండర్లు లేదా ప్రైవేటు మరి గ్రామాలలో ఉండేటువంటి ప్రైవేట్ ప్రాక్టీసర్స్ ఇస్తూ ఈ సిబ్బందికి మాత్రం వేతనాలు ఇవ్వరు. వీళ్ళు 24 గంటలు హాస్పిటల్లో పనిచేసి పేదలకి సేవ చేసేటువంటి వాళ్ళకి జీతాలు ఇవ్వరు. మినిమం వేజెస్ వాళ్ళు ఏ హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్ చూడండి, ఎక్కడ కూడా మినిమం వేజెస్ ఉండదు. వాళ్ళంతా విద్యాధికులు, వాళ్ళందరూ మంచి మెడికల్ ఫీల్డ్లో వచ్చినటువంటి వాళ్ళందరికీ ఎవ్వరికీ కూడా అంటే ప్రైవేట్ నర్సులుగా మరి వాళ్ళు ట్రైన్ అప్ అయి వచ్చారు. ఆ తర్వాత ఎవరైతే ఉన్నారో దీంట్లో అనేక సిబ్బంది, ల్యాబ్ టెక్నీషియన్స్ వీళ్ళందరూ ఉంటారు. కానీ వాళ్ళకి జీతం తక్కువ ఉంటుంది. ఎవరో 2-3 పెట్టుకొని మిగతా వాళ్ళందరినీ టెంపరవరీ చేసుకొని మీరు ఏడాదో 2 ఏళ్ళు ప్రాక్టీస్ చేసుకోండి, మీరు వెళ్ళి గ్రామాలలో అక్కడ పోయి ప్రాక్టీస్ చేసుకోని చెప్పేసి ఒప్పందాలతో జరుగుతున్నాయి. కాబట్టి ప్రభుత్వము ఈ వైద్యం విధానం మీద నిర్దిష్టంగా ఉండాలి. దీని మీద ఒక పర్సివేషన్ ఉండాలి. ఇట్లా చేస్తున్న వాళ్ళకు కొంతమంది మొన్న కామారెడ్డిలో అయితే పట్టుకున్నారు. ప్రైవేట్ డాక్టర్లుగా అంటే వాళ్ళకి డాక్టర్ సర్టిఫికేట్ లేకపోయినా ఆపరేషన్ చేస్తున్నారు అంటే అక్కడున్న జిల్లా పోలీసులు పట్టుకొని వాళ్ళందరినీ కూడా జైలుకు పంపారు. అయితే దీని మీద ప్రతి జిల్లాలో ప్రతి మండల హెడ్ క్వార్టర్లో ఈ దోపిడీ జరుగుతూ ఉంది. కాబట్టి దీని మీద కొంతమందికి శిక్షలు పడితేనే వాళ్ళు భయపడి ఇట్లాంటి చెయ్యరు, చట్టం అంటే భయం ఉంటుంది అనేది ఈ సందర్భంగా మరి ప్రభుత్వం ఆలోచించాలని చెప్పి తెలియజేస్తారు. ప్రధానంగా నిజామాబాద్ జిల్లాలో ఏదైతే ఇటీవల కాలంలో కంపౌండర్లు చికిత్స చేసిన ఆసుపత్రులపైన ఎంక్వైరీ వేశారు, నెలల తరబడి అవుతుంది, ఎంక్వైరీ ఇంకా రాలేదు అని చెప్పి జిల్లా అధికారులు చెప్తున్నారు. అంటే దీంట్లో జిల్లా అధికారులకు ప్రైవేట్ ఆసుపత్రులకు ఏమన్నా పొంతన వారిద్దరి మధ్యన ఒప్పందాలు ఉంటాయా? కంచే చేను మేసిందన్న చందనంగా ఉంటుంది. ఇప్పుడు మెడికల్ పరిభాష, వైద్యానికి సంబంధించినటువంటి జ్ఞానము ప్రజలకు ఉండదు. మీడియాకు కూడా చెప్పింది రాసుకుంటారు. మీడియా కూడా ఏమన్నా డాక్టర్లు కాదు కదా, లేదు ప్రజా సంఘాలు, పార్టీలు డాక్టర్లు కాదు కదా, మెడిసిన్ చదవలేదు కదా, ఎవరు చెప్పాలా? దేనికి నిజాయితీగా గవర్నమెంట్ డాక్టర్లు చెప్పాలా. గవర్నమెంట్ డాక్టర్లు ప్రైవేట్ డాక్టర్కి శిక్ష పడే ఈరోజు దేశంలో ఎక్కడైనా పడ్డదా? ఇలా నిజామాబాద్ చరిత్రలో ఎవరికైనా పడ్డదా? మీరు కరోనా సమయంలో పర్మిషన్ లేకుండా వందలాది మందిని కోట్లాది రూపాయలు పర్మిషన్ లేకుండా వైద్యం చేసి కోట్ల రూపాయలు సంపాదించి ఇక్కడ డిచ్పల్లి దగ్గర
10 లక్షల రూపాయలు ఉన్నటువంటి ఎకరం 10 లక్షలు ఉన్నదాన్ని ఆ డబ్బులతోని 25 లక్షలకు మార్కెట్ రేటు పెంచినటువంటి డాక్టర్లు వాళ్ళ మీదనే కంప్లైంట్స్ పోతే గతంలో ఉన్న కలెక్టరు దాని మీద విచారణ నోటీసులు ఇచ్చారు, సోకాజ్ నోటీసులు ఇచ్చారు. అది మీడియాలో ఒక రోజు వచ్చింది. తర్వాత ఏమైంది, వాళ్ళకి శిక్ష పడ్డదా? ఈరోజు ఏదైతే సోకాజ్ నోటీసులు ఇచ్చారో ఎవరికి శిక్ష పడలేదు. పోనీ ఆ సోకాజ్ నోటీసులు ఇచ్చింది తప్పు చేశారా అధికారులు? అదన్నా ప్రజలకు తెలియాలి కదా. అంటే ఎవరైతే ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నాయో వాళ్ళు కరోనా సమయంలో చికిత్స చేశారు, అక్కడ నిబంధనలకు విరుద్ధంగా ఫీజులు వసూలు చేశారని నోటీసులు ఇచ్చారు కదా, మీడియాలో వచ్చింది కదా. మరి అది తప్పు జరిగినట్టు అధికారులన్నా మేము తప్పు చేశాము, వాళ్ళకి నోటీసులు ఇచ్చి తప్పు చేశాము, చెంపలేసుకుంటున్నామని ప్రజలకు డాక్టర్లకు క్షమాపణ చెప్పాలి కదా జిల్లా కలెక్టర్ లేదా మా ఉన్నతాధికారులు. మరి అది జరగలేదు, ఇది జరగలేదు. ప్రజలకు ఎట్లా నమ్మకం ఉంటుంది? అంటే ఇక్కడ ఏదో జరిగిందని ప్రజలు అనుకుంటారు. ఇప్పటికి కూడా ప్రజలకు ఎట్లా అనుకుంటారు? ప్రజలు తమ కర్మాన్ని బతుకుతున్నారు తప్ప ఈ ప్రభుత్వ యంత్రాంగము ఈ వైద్య విధానంలో జరుగుతున్నటువంటి దోపిడీ, ఆర్థిక దోపిడీని ప్రజలు మాకు న్యాయం జరుగుతుందని ప్రజలు అనుకోవట్లేదు. కాబట్టి దీని మీద నిజంగా ఇప్పుడున్న వ్యవస్థ, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం చేస్తుంది అనేది, కానీ ప్రభుత్వం చేయాలనుకుంటే కింద అధికారులు కూడా పని చేయాలా. అధికారులు ప్రజలు పని చేయకపోతే ప్రజలు ఊరుకోరనేటువంటి వాతావరణం క్రియేట్ అయితే తప్ప ఈ సమస్యకు పరిష్కారం దొరకదు. థ్యాంక్ యూ. మొత్తానికి చూసుకోవచ్చు, ఏదైతే నిజామాబాద్ జిల్లాలో ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీ రోజు రోజుకు పెరిగిపోతుంది. దాన్ని అరికట్టాలంటే రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం దిగిరాలి. ఆ రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం జిల్లా యంత్రాలకి ఆదేశాలు. కానీ ఎక్కడ కూడా జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో ప్రైవేట్ ఆసుపత్రులకు పూర్తి స్థాయిలో పనిచేయడం లేదు. వాటిని ఏదైతే నిఘా పెట్టడంలో పూర్తిగా విఫలమైంది. జిల్లా వైద్య శాఖ అధికారులు పూర్తి స్థాయిలో దాన్ని విస్మరించారనే చెప్తున్నారు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.